యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు సుస్వాగతం. ప్రియులారా, మీరంతా యేసు ప్రభు చేసిన కొండమీద ప్రసంగములోని ముఖ్యోద్దేశమును గ్రహించి నిజమైన యేసు ప్రభుని శిష్యులుగా ముందుకు సాగాలని మా ప్రార్థన. ఇక సందేశంలోనికి వెళదాం. గలిలయ సముద్ర తీరాన యేసు ప్రభు కొండపై నిర్వహించిన మొట్టమొదటి సభలో కొండ దిగువన అనేక సమస్యలతో నిండి ఉన్న అనేక మందిని దేవుని పరిష్కారాలతో, దేవుని జవాబుతో ఏ విధంగా చేరుకోవాలో, దేవుని పరిష్కారాన్ని, దేవుని జవాబును అందించడం ఎట్లో తన శిష్యులు నేర్చుకోవాలనేది ఆ సభ యొక్క ముఖ్యోద్దేశం. సమస్యలకు, ప్రశ్నలకు మీరెట్లు దేవుని పరిష్కారము, జవాబు కాగలరో నేను మీకు తెలియజేస్తానని యేసు ప్రభు ఆ సభను నిర్వహించారు. ఈ కొండమీద ప్రసంగం యొక్క ముఖ్య గురి దేవుని పరిష్కారం, జవాబు కొండ దిగువన ఉన్న వారికి అందించబడడం అయ్యుంది. దేవుని పరిష్కారం, దేవుని జవాబులలో భాగమై ఉండగోరేవారు మొదట ఆత్మ విషయమై దీనులై, విరిగి నలిగిన హృదయ స్థితి కలిగి, దుఃఖపడే అనుభవం గలవారై, సాత్వికుడు, దీనమనస్కుడైన యేసుప్రభు యొద్దకు వచ్చి యేసుప్రభుని గూర్చి తెలుసుకోగల సాత్వికాన్ని, దీనత్వాన్ని కలిగి ఉండాలని చెప్పబడిన 3 ధన్యతల్ని కలిగి ఉండాలి. ఇక 4వ ధన్యత, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అనే ధన్యతను గూర్చి మనం తెలుసుకుందాం. మొదటి 2 ధన్యతలు ఒకదానితో ఒకటి కలిసి వెళుతూ ఉన్నాయి. సాత్వికమంటే బలహీనత, అమాయకత్వం కాదుగాని సాధుపరచబడిన స్థితి అయ్యుంది. యేసు ప్రభువుచే అదుపు చేయబడుట. దమస్కు మార్గములో సౌలు ప్రయాణం చేస్తున్నప్పుడు సౌలుకు పునరుత్థానుడైన ప్రభు దర్శనమిచ్చి, సౌలా, నీవు మునికోలలకు ఎదురు వెళుతున్నావు ఎందుకు అని ప్రశ్నించారు. అందుకు సౌలు, ప్రభువా, నన్నేమి చేయమంటావు అని అడిగాడు. ఈ విధంగా అడగడం వల్ల సౌలు సాత్వికుడయ్యాడు, సాధుపరచబడ్డాడు అనేదానికి రుజువయుంది. మన చిత్తానికి, దేవుని చిత్తానికి మధ్యగల పోరాటము నుండి బహుశా సాత్వికం పుట్టుకొస్తుంది. గనుక సాత్వికులం కావడానికి మనం ఇష్టపడాలి. సాత్వికులం కావడానికి మనం తీర్మానించుకోవాలి. ఇక 3వ ధన్యత అయిన సాత్వికం, 4వదైన నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం ఒకదానితో ఒకటి కలిసి వెళుతూ ఉన్నాయి. నోటికి కళ్యం, వీపుకు జీను తగిలించబడిన గుర్రం ఈ విధంగా అదుపు చేయబడుతుందో, అదేవిధంగా సాత్వికముతో అదుపు చేయబడిన వారు కూడా, ప్రభువా, నన్ను నీవు ఏమి చేయాలని కోరుతున్నావు అని అడుగుతారు. ప్రభు స్వాధీనములోనికి ఆత్మచేత వశపరచబడినప్పుడు ప్రభువుకు తమ జీవితాలను సమర్పించి, సాత్వికులు అనబడేవారు నీతి కొరకై ఆకలి దప్పులు కలిగి ఉంటారు. దేవుడు చెప్పేది చేయడానికి, దేవుని చిత్తం జరిగించడానికి అభిలాష కలిగి ఉంటారు. నీతి అనగా నిజాయితీ లేక సత్యం, సరైనది అనే అర్థాలను కలిగి ఉంది. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండేవారు నీతి చేత నింపబడి ఉంటారు. సంతోషం కోసం ఆకలి దప్పులు కలిగి ఉండేవారు ధన్యులు. అటివారు సంతోషభరితులుగా చేయబడతారని లేఖనములో చెప్పబడలేదు. చాలామంది యేసు ప్రభు కొరకైన తమ తీర్మానాన్ని బట్టి తమకు ఆనందం ప్రాప్తించిందని చెబుతారు. అయితే ఈ ధన్యతలు ఈ విషయాన్ని చెప్పడం లేదు. ఆశయ సిద్ధి కొరకు, ఆయా విషయాల నెరవేర్పు కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం
మనల్ని సంతోషభరితులుగా చేస్తుందని చెప్పడం లేదు. ఈనాడు నెరవేర్పును గూర్చి ఎంతగానో ప్రకటించబడుతూ ఉంది. నిజానికి ధన్యతలు ఇట్టి నెరవేర్పును గూర్చి ఏ విధమైన వాగ్దానం మనకివ్వడం లేదు. అంటే క్రీస్తు శిష్యుల జీవితాల్లో వారి మంచి మంచి ఆశయాలు నెరవేరవని ఇక్కడ చెప్పబడడం లేదు గాని, క్రీస్తు శిష్యులు ఎంతసేపు నెరవేర్పు కోసం, ఆశయ సిద్ధి కోసం, జీవిత సాఫల్యత కోసం మాత్రమే ఎదురు చూడకూడదు. ఆర్థికాభివృద్ధి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఆర్థికంగా లేక ఆయా విధాలుగా వర్ధిల్లుతారని చెప్పబడలేదు. కాని నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని వాగ్దానం పొందాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు తృప్తిపరచబడతారని చెప్పబడింది కదా. ఏ విధంగా వీరు తృప్తిపరచబడతారు, ఏ విధంగా నింపబడతారు అంటే, ఇటువారు పరిశుద్ధాత్మచేత నింపబడతారు. నీతిమంతుడైన దేవుని వలనే నీతిమంతుడైన పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి తృప్తిపరచబడతారు. పౌలు రోమీయులకు రాసిన పత్రిక మొదటి 4 అధ్యాయాల్లో దేవుని నీతిని గూర్చి, దేవుడు నీతిమంతుడనే విషయాన్ని గూర్చి తెలియచేయబడింది. దేవుడు నీతిగలవాడు, దేవుడు సరైనవాడు. ఈ విధంగానే మనము కూడా నీతిమంతులం కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని యొక్క దైవిక నీతి న్యాయాల్ని సంతృప్తిపరచడానికి 1000 సంవత్సరాల పాటు నీతిమంతులుగా జీవించడానికి ప్రయత్నించినా సరే మనము నీతిమంతులం కాజాలం. అందుకే దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఒక మనిషిగా ఈ లోకానికి పంపి శిలువ మరణం ద్వారా మన కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఏర్పాటు చేశాడు. ఈ విధంగా దేవుని నీతి న్యాయ పరిశుద్ధతలు సంతృప్తిపరచబడ్డాయి. దేవుని యందలి విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవునికి స్తోత్రం. రోమాపత్రికలోని 2వ భాగమయున్న 5వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధాన పడడాన్ని తెలియజేస్తూ ఉంది. మనము దేవుని కృపను పొంది ఆత్మీయంగా అభివృద్ధి పొందినప్పుడు నీతి కొరకైన మన హృదయములోని ఆకలి దప్పులు తీర్చబడతాయి. దీనితో పాటు నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులనే చివరి ధన్యత కూడా నీతిని గూర్చినదై ఉంది. నీతి కొరకైన ఆకలి దప్పుల్ని మనము మన హృదయాంతరంగములో కలిగి ఉన్నప్పుడు మనము దేవుని కృపను పొందినవారమై ఆత్మీయంగా అభివృద్ధి చెందినవారమై ఉంటాం. ఎందుకంటే తృప్తిపరచబడి నింపబడుట అనే వాగ్దానం ఈ ధన్యతలో ఇమిడి ఉంది. నీతి కొరకు ఆకలి దప్పుల్ని కలిగి నీతి నిమిత్తం హింసించబడేవారు ఈ ధన్యతల్లోని వాగ్దానాన్ని కూడా తప్పక పొందుతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనములో యేసుప్రభు శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికమై ఉండాలని తెలియజేశారు. దీనిని బట్టి శాస్త్రులు, పరిసయ్యులనే వారికి ఒక నీతి ఉందని మనం తెలుసుకోవచ్చు. వారి నీతి బాహ్య సంబంధమైనది. బోర ఊది మరి వీధుల్లో ప్రదర్శించే నీతిని పరిసయ్యులు కలిగి ఉండేవారు. ఈ శబ్దము ఏమిటి అని నలుగురు వెనక్కు తిరిగి చూస్తున్నంతలో వినబడేటట్టు, కనబడేటట్టు భిక్షగాండ్ర గిన్నెలో నాణెం వదిలేవారు. కాని ప్రభు నీతి, ప్రభు కార్యాలు నలుగురికి కనబడేవి కాదు. ఇంకా వీరు అందరూ చూడాలని, భక్తి గలవారని గుర్తించబడాలని వీధి మూలల్లో నిలువబడి ప్రార్థిస్తూ ఉండేవారు. ఇలా ఎక్కడ ప్రార్థించినా దేవునికి ప్రార్థించడం గాక మనుషులు వినడం కోసమే పరిసయ్యులు ప్రార్థించేవారు. వారు దేవునితో మాట్లాడేవారు కాదని యేసుప్రభువారు చెప్పారు. మీరు విశ్వాసులైతే
మీరు ప్రార్థించేటప్పుడు మీ తలుపు వేసుకొని రహస్యమందు చూచే మీ తండ్రి ప్రతిఫలమిచ్చేటట్టు ప్రార్థించండి. మన నీతి, మన భక్తి, మన ప్రార్థనలు దేవునికే చెందాలని కొండమీద ప్రసంగ సారాంశములో మనం నేర్చుకున్నాం. మత వ్యవస్థ వారు, పరిసయ్యులు, శాస్త్రులు చివరికి యేసు ప్రభును చంపే సందర్భంలో కూడా ధర్మశాస్త్రం తూచా తప్పక పాటించడానికే చూశారు. వ్రాతపూర్వకమైన, అక్షరార్థమైన నియమాలను వారు పాటించారే కాని ఆత్మసంబంధమైన నీతిని వారు పొందలేకపోయారు. ప్రభు ఎప్పుడూ ఆత్మ నియమాన్నే గాని అక్షర నియమాన్ని పాటించలేదు, బోధించలేదు. ధర్మశాస్త్ర నియమానికి లేక పరిసయ్యులు రూపకల్పన చేసిన చట్టానికి విరుద్ధంగా సబ్బాతు దినాన్న యేసు ప్రభు ఒక రోగిని స్వస్థపరిచి వారి నియమాన్ని ఉల్లంఘించారు. ధర్మశాస్త్రం మనిషి సంక్షేమాన్ని కోరుతుంది. అక్షరం చంపును, ఆత్మ జీవింపచేయనని సత్యాన్ని పౌలు కూడా తన వ్రాతల్లో తెలియజేశాడు. పరిసయ్యులు, శాస్త్రుల నీతి చట్టబద్ధమైనది. ప్రభువు నీతి ఆత్మసంబంధమైనది, శాశ్వతమైనది. తాత్కాలిక విలువల కంటే శాశ్వత విలువలు ప్రాముఖ్యమైనవి. విస్తారంగా చెప్పాలంటే శాస్త్రుల నీతి సాంప్రదాయకమైనది. లేఖనాలకు అదనంగా వారే విస్తారమైన నియమ నిబంధనల్ని తయారు చేసుకున్నారు. అందుకే ప్రభు శాస్త్రుల నీతిని అనుసరించవద్దు అని చెప్పారు. అనేకసార్లు లేఖన నియమం కంటే వారి సొంత చట్టం ఎక్కువ ప్రాధాన్యత వహించింది. దీనినే వారు పెద్దల పారంపర్యాచారమని పిలిచారు. అయితే శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే అధికమైన నీతి విశ్వాసులకు లేనట్లయితే దేవుని రాజ్యములో ప్రవేశింపలేరని ప్రభువే చెప్పారు. శాస్త్రుల నీతికి, పరిసయ్యుల నీతికి మించిన నీతిని విశ్వాసులు కలిగి ఉండాలని ప్రభు కొండమీద ప్రసంగములో బోధించారు. లేఖన నియమాలకు వ్యతిరేకమైన వీటిని ప్రభు పెద్దల పారంపర్యాచారమని పిలిచారు. లేఖనాన్ని పెద్దల పారంపర్యాచారము అధిగమించినప్పుడు ప్రభు వీరిని విషయమై గద్దించారు. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి సాంప్రదాయకమైనదని, విశ్వాసులు లేఖనానుసారమైన నీతిని కలిగి ఉండాలని, విశ్వాసుల నీతి ఈ లోకపు నీతిని మించినదై ఉండాలని, శాస్త్రులు పరిసయ్యుల నీతికి మించిన నీతిని కలిగి ఉంటేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేమని హెచ్చరిస్తూ వచ్చారు. కొండమీద ప్రసంగములోని అన్వయాత్మక నీతి సంబంధ బాంధవ్యాల్లో కనపరచబడాలనేది ప్రభు బోధించారు. శాస్త్రులు పరిసయ్యుల నీతికి, లేఖన నీతికి మధ్యనున్న తేడాకు ప్రభు వేషధారణ అని పేరు పెట్టారు. కానిది అయినట్టు నటించే విధానాన్ని వేషధారణ అంటాం. వేషధారణ అంటే ముఖానికి ముసుగు తొడుక్కోవడం. వేషధారణ అంటే లోపల ఒకటి కాగా పైకి చూపించేది మరొకటి అయుంటుంది. ఆత్మసంబంధమైన జీవితం లేకపోయినప్పటికీ ఆత్మ సంబంధంగా నటించడానికి ప్రయత్నించడం వేషధారణ. ఇటివారు విశ్వాసులు విశ్వసించే దానిని విశ్వసించరు. ప్రాముఖ్యమైన దేవుని స్వార్థనే నమ్మరు. కాని విశ్వాసులం అన్నట్టు నటిస్తారు. అయితే ప్రభు వీరిని వేషధారులారా అని పిలిచాడు. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి వేషధారణ అయ్యుంది. అయితే విశ్వాసులు యథార్థమైన నీతిని, లేఖనానుసారమైన నీతిని కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి క్రియలు చేయకుండా జాగ్రత్తపడుడి. మనుష్యులకు కనబడేటట్లు చేస్తే మీ పరలోకపు తండ్రి వలన ఫలము పొందరు.
పైకి చూచుటను గూర్చి తెలియచేయబడిన 6వ అధ్యాయములో దైవారాధన, గృహ నిర్వాకత్వం, ప్రార్థన, ఉపవాసం మొదలైన వాటన్నిటిలో మనుషులకు చేస్తున్నట్లు, మనుషులకు కనబడేటట్లు కాక దేవునికే చెందేటట్లు, దేవునికే చేసేటట్లు చెయ్యాలి. ఇక 6వ అధ్యాయం 2వ భాగములో వాటి క్రమాన్ని అనుసరించి మన జీవితాల్లో కొన్ని ప్రాధాన్యతల్ని కలిగి ఉంటాం. పైకి చూడ్డాన్ని గూర్చి తెలియజేస్తున్న మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ భాగానికి 33వ వచనం హృదయం వంటిది. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి, అప్పుడవన్నీయు మీకు అనుగ్రహింపబడును అని ప్రభు చెప్పిన ఈ విషయం విశ్వాసులకు మొదటి ప్రాధాన్యత ఉండాలని తెలియచేయబడింది. ఇందులో 2 సత్యాలున్నాయి. ఒకటి, దేవుడు మన రాజయ్యుండుట. రెండవది, దేవుని నీతి. దేవుని నీతి ప్రాముఖ్యతను గూర్చి తెలుసుకోవడానికి ఈ వాక్యం మనకు సహాయం చేస్తుంది. ఈ నీతి అనేది దేవునికెంతో ప్రాముఖ్యమైనదై ఉంది. కీర్తన 4వ అధ్యాయం 5వ చరణములో నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి. ఈ వచనం బహు ప్రీతికరమైన వచనాల్లో ఒకటై ఉంది. ఈ కీర్తనాకారుడు నీతియుక్తమైన బలులను అర్పిస్తూ దేవుని నమ్ముకొనుట అనే విషయములో ఒక తీర్మానానికి వచ్చే వరకు అతనికి నిద్రపట్టలేదు. చాలా మట్టుకు మనం దేవుని నీతిని గైకొని దేవుని నీతిని ప్రాధాన్యంగా కలిగి ఉండడానికి బదులు స్వార్థపరులమై ఉంటాం. ఈ రెండింటికి మధ్యనున్న విభజన లేక తేడా విశ్వాసులు ఏదొక సమయంలో తెలుసుకోవాలి. 4వ కీర్తన 5వ చరణములో నీతియుక్తమైన బలులు అర్పిస్తూ దేవుని నమ్ముకొనాలని నిర్ణయానికి వచ్చి నేను నెమ్మదిగా సుఖముగా నిద్రపోతానని చెప్పాడు. ఇక కొండ దిగువన ఉన్న సమస్యలకు పరిష్కారము కాగోరువారు సరియైన వైఖరి, సరియైన ఉద్దేశాలు లోపించడమే కొండ దిగువన సమస్యలకు కారణమని మనం గుర్తించి సరియైన ఉద్దేశాల్ని విశ్వాసులు సంతరించుకోవాలి. దేవుని నీతిని గైకొని దేవుని నీతి రాజ్యాల్ని వారి విలువలలో ప్రధానంగా కలిగి లేకపోవడం వల్ల కొండ దిగువన కష్టాలకు కారణమైంది. ఇట్టి జీవితాలు చివరికి ఇంకా కష్టతరమైపోతాయి. గనుక కొండ దిగువన ఉన్నవారి సమస్యలకు పరిష్కారం కాగోరువారు 4వ కీర్తనలోని ఒక ప్రశ్నను ప్రాముఖ్యంగా గమనించాలి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు ఎంతటి వెలనైనా చెల్లించి ఇతరుల్ని ప్రభావితం చేయగల మంచి కార్యం చేసేవారి కొరకు ఈనాడు అనేకులు ఎదురు చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు విశ్వాసిని ఈ లోకానికి ఉప్పుగా, వెలుగుగా ఉండమనడంలోని ఒకానొక ఉద్దేశం కూడా ఇదే. లోకానికి ఉప్పై, వెలుగై, కొండమీద నుండే పట్నంగా, చీకటి భాగాన్ని వెలుగుమయం చేయగల దీపస్తంభం పైనున్న దీపములా ఉన్నప్పుడు కొండ దిగువన సమస్యలకు పరిష్కారం కాగలరు. కొండ దిగువన సమస్యలకు పరిష్కారం కాగోరువారు నీతి కొరకైన ఆకలి దప్పుల్ని కలిగి ఉండాలి. సాంప్రదాయకమైన, బాహ్య సంబంధమైన వేషధారణతో కూడిన చట్టబద్ధమైన నీతి దేవుని యొద్ద నుండి రాని నీతి, మనుషుల మెప్పుకోరే నీతి, శాస్త్రులు, పరిసయ్యుల నీతి వంటిది నీతి కాక మించిన నీతిని కలిగి ఉండాలని యేసు ప్రభు విశ్వాసుల్ని హెచ్చరించారు. తృప్తి పొందే వరకు, నింపబడే వరకు ఆకలి దప్పుల్ని కలిగి ఉండాలి. ఈ కొండ మీద ప్రసంగములోనే ఇరుకు మార్గము, విశాల మార్గము అనే 2 దారులను గుర్చి మనం వింటూ ఉన్నాం. విశాల మార్గం ఎప్పుడు కూడా సమస్యలకు పరిష్కారం కాదు.
విశాల మార్గం నాశనానికి పోయే మార్గం. కానీ ఈ మార్గములో ప్రయాణించడానికే చాలామంది ఇష్టపడుతున్నారు. మీరు నా శిష్యులు కాగోరితే ఇరుకు మార్గము గుండా బయలుదేరండి. క్రమశిక్షణతో కూడిన కష్టతరమైన ఈ మార్గం కొండ దిగువన ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారాన్నిస్తుంది. క్రీస్తు శిష్యులకు సులభ మార్గాలు, దగ్గర దారులు ఏమీ లేవు. ఈ దేవుని నీతిని గూర్చి బైబిల్ గ్రంథమంతటా వెదకి పరిశీలించండి. డజన్ల కొద్దీ వచనాలు నీతిని గూర్చి మనకు దొరుకుతాయి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనములో నీతి అని, మస్తకి వృక్షములని, యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. దేవుని మనము ఎట్లు మహిమపరచగలం? యేసు ప్రభు పరిష్కారాల్లో, జవాబుల్లో ఏ విధంగా మనము భాగం కాగలమంటే సాత్వికం ద్వారా. అంటే నేనేమి చేయగోరను, దేవుని చిత్తమే జరుగునుగాక అనే ఆత్మీయ సూత్రం అనుసరించి ఆయన అధికారానికి సంపూర్ణంగా మనం సమర్పించుకున్నప్పుడు, మనం సరైనది చేయడానికి, నీతిని జరిగించడానికి, నీతి గెలవారమై ఉండడానికి తీర్మానించుకున్నప్పుడు పరిష్కారము లేక జవాబు కాగలం. దేవుణ్ణి మహిమపరచగలం. గత తరగతిలోనూ ఈ తరగతిలోనూ 4వ ధన్యతైన నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అను ధన్యతను మనంతవరకు ధ్యానించాం. మొదటి 2 ధన్యతలు ఒకదానితో ఒకటి కలిసి నడుస్తున్నాయని మనం విన్నాం. ఇక 3, 4 ధన్యతలు కూడా కలిసి వెళుతూ ఉన్నాయి. సాత్వికులు అనబడేవారు నీతి కొరకై ఆకలి దప్పులు కలిగి ఉంటారు. దేవుడు చెప్పేది చేయడానికి, దేవుని చిత్తాన్ని జరిగించడానికి అభిలాష కలిగి ఉంటారు. నీతి అనగా నిజాయితీ, సత్యము, సరైనది అనే అర్థాల్ని కలిగి ఉంది. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండేవారు నీతి చేత నింపబడతారని వాక్యం సెలవిస్తోంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని గొప్ప వాగ్దానం మనకివ్వబడింది. ఏ విధంగా తృప్తిపరచబడతారో మీరు గ్రహించారా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడతారు. నీతిమంతుడైన దేవుని వలన తృప్తిపరచబడతారు. ప్రియ శ్రోతలారా, దేవుడు నీతిమంతుడు, నీతిగలవాడు గనుక మనము కూడా తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలని కోరుచూ ఉన్నాడు. అంతేగాని శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె మన సొంత నీతిని, స్వనీతిని, బాహ్య సంబంధమైన చట్టబద్ధమైన నీతిని కలిగి ఉండడం ద్వారా ఏమాత్రమూ ప్రయోజనం లేదు. గనుక దేవుని యందలి విశ్వాసము ద్వారా మాత్రమే రక్షణ, పాప క్షమాపణ, మారు మనసును మనం పొందగలం. అటువంటి కృప ప్రభు మీకు దయచేయునుగాక. దైవాశీస్సులు. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.